హాయ్ వ్యూవర్స్. చుండూరు, కారంచేడు ఈ పేర్లు మీకు ఐడియా రాగానే ఊచకోత గుర్తొచ్చింది. కారంచేడులో కమ్మవాళ్ళు దళితుల మీద ఊచకోత, చుండూరులో రెడ్లు కాపులు కలిసి దళితుల మీద ఊచకోత. సరే, ఇక్కడ వచ్చేసి దళితుల సైడ్ తప్పులు ఏమున్నాయి ఏంటి అన్నది నేను ఇక్కడ డిస్కస్ చేయను. ఈ రెడ్డి, కాపు, కమ్మ వీళ్ళ సైడ్ ఎంత తప్పులో నేను డిస్కస్ చేయను. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దానికి సంబంధించి మన దగ్గర స్పెషల్ కోర్టులు పెట్టి జడ్జిమెంట్లు వచ్చేలా చేస్తారు. తీరా జడ్జిమెంట్లు వచ్చేసరికి కొంతమంది చనిపోయారు, కొంతమంది ఉన్నారు. ఇంకా అది పెద్ద కథ. బట్ నా హార్ట్లో నాకు తెలిసి 10 or 15 years అదే చాలా పెద్ద. ఇది 1981 నవంబర్ 18 సాయంత్రం 4 గంటలు అవుతుంది. ఉత్తరప్రదేశ్లో మొయిన్పూర్ జిల్లా, దాన్ని అక్కడ దిహూలి అని చెప్పేసి ఒక గ్రామం. ప్రజెంట్ ఉన్న జనాభా 3,000. ఎస్సీ కాలనీలోకి అగ్రకులాల వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళి అసలు కాల్చారు కదా, అసలు ఎవడు చిన్న పెద్దని పెట్టనగా కాల్చి పడేశారు. 24 మంది చనిపోయారు 1981. ఇది ఎంత అండి? 2025. ఇప్పుడు తీర్పు వచ్చింది. ఏమని తెలుసా? పాపమయ్యా, అన్యాయం చంపేశారు వాళ్ళని. సరే, ఎవరు ఇదంతా చేసింది? 5గురా? 5కి ఉరిశిక్ష. సిగ్గుండాలి, అనకూడదు. కానీ కర్మ, మళ్ళీ జ్యుడిషియల్ సిస్టమ్ని, ఆ లాయర్ని, జడ్జిల్ని ఏం అనలేము. వాక్ స్వాతంత్రం ఉండిద్ది మనకి, కానీ అనలేము. ఆ జడ్జిల్ని అసలు అనలేము. కానీ జరిగింది చూస్తామంటే మన మీద మనమే ఉమ్మేసుకోవాలి. 44 సంవత్సరాల తీర్పా? రే బాబు, బాధితులకి న్యాయం జరిగిందని వార్తలు ఇచ్చే జర్నలిస్టులారా, ఇవ్వకండాల. జస్టిస్ డినైడ్ రా నాయన. లేట్ అవుతుందంటే చస్తుందన్నట్టు అక్కడ న్యాయం అన్నది. 44 సంవత్సరాలు తీర్పేంట్రా బాబు అసలు. తీరా నాకున్న సమాచారం క్రాస్ చెక్ చేశారు. ఆ 5గురిలో ఆల్రెడీ ఇద్దరు చచ్చిపోయారు, 3 బ్యాలెన్స్ ఉన్నారు. ఆ 3 ముసలోళ్ళు అయిపోయి ఉన్నారు. ఏం తీర్పులు రా బాబు అసలు. ఈ వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఏదో న్యాయం జరిగింది, బాధితులకి కోర్టులు న్యాయం చేసాయి, వార్తలు ఇవ్వకుండా రా బాబట్ట. నాకు చిరాకేస్తుంది అసలు. ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్, ఎప్పుడు తీర్పు వచ్చింది అండ్ అసలు వాళ్ళు ఎందుకు అంత ఘోరంగా చంపారు అండ్ ఇంతమంది చనిపోయిన తర్వాత ఇన్నాళ్ళు అసలు ఏం చేస్తున్నారు? యావత్ దేశం రోజు ఉలిక్కిపడింది. 1981 నవంబర్ 18 దిహులి. చెక్ చేయండి మీరే. ఇందాక జడ్జిమెంట్ రాక నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. 44 సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చిందా? 5గురికి ఉరిశిక్ష చేశారా? అందులో 2 చచ్చారా, 3 బతుకున్నారా అని బ్రహ్మాండంగా లైఫ్ అంతా ఎంజాయ్ చేశారు వాళ్ళు. ఇప్పుడు ఉరిశిక్ష, బొక్కలు ఉరిశిక్ష పడదు, ఏం పడదు. పైకోర్టుకి వెళ్తారు వాళ్ళు. మొయిన్పూరి కోర్టు కదా, పైకోర్టు అన్నప్పుడు ఉత్తరప్రదేశ్ హైకోర్టుకి వెళ్తారు. ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఉండే ఈలో మళ్ళీ పెరోళ్ళు, బెయిల్లో 1,15,00,000 సిగ్గేస్తుందిరా అని ఇటువంటి వార్తలు ఇవ్వాల్సి వస్తే